నేను మీ రూపా ముగ్గళ్ళ. వెల్కమ్ టు అవర్ షో బెంచ్ టాక్స్. ఎక్కడ ఉన్నా మాట ఆగదు. ఈ రోజు మన ముందున్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. కానీ ఆయన చేసిన మూవీస్ గుర్తు చేసుకుంటే మాత్రం భలే నవ్వొస్తుందండి. ఆయన మరెవరో కాదు, ఎన్నో కామెడీ మూవీస్ చేసి ఒక డికేడ్ పాటు మన అందరినీ అలరించిన రేలంగి నరసింహారావు గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే. బ్రహ్మాండం, సూపర్. సో మా షో గురించి సింపుల్ గా చెప్పాలి అంటే నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ఇందులో డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి. స్కూల్ బెంచ్, కాలేజ్ బెంచ్, వర్క్ బెంచ్, డైనింగ్ బెంచ్, ఇలా. సో ఇందులో నుంచి మీరు ఒక కార్డ్ పిక్ చేసుకోవాలి. దాని రిలేటెడ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతా. ఓకే. సో వాటికి మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి. మన దగ్గర ఏం సీక్రెట్ ఉండవు, అంతేనా? అంత ఓపెన్. ఎందుకంటే ఒకటే సెటప్ కాబట్టి ఫ్యామిలీ. సార్, అయితే ఇప్పుడు 4 కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇందులోంచి మీరు ఒకటి పిక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒకటి పిక్ చేసుకోవాలి. మీకు ఫుడ్ ఇష్టమా సార్? కడుపు నిండితే చాలు తప్పించి పెద్ద ఇది ఉండదు నాకు దాని మీద. ఫుడ్ కాదు. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? వెజిటేరియన్ ఎక్కువ తింటాను నేను. నాన్ వెజ్ తినరా మీరు? వెజ్ ఎక్కువ తింటాను, నాన్ వెజ్ తక్కువ. మా ఇంట్లో కూడా నాన్ వెజ్ సండే, వెన్స్డే ఈ 2 రోజులే చేస్తారు. మా మిస్సెస్ అన్ని రోజులు వారాలు. సోమవారం, మంగళవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం. మీరు ఎప్పుడైనా కుక్ చేశారా? నేను కుక్ చేయలేదు అసలు. లేదా? లేదు, ఎప్పుడూ చేయలేదు. కాఫీ, టీలు ఈ మధ్యనే నేర్చుకున్నాను పెట్టడం. ఈ మధ్యన రీసెంట్ గా. ఓకే. సో మరి మేడం కుక్ చేసిన ఫుడ్ లో మీ ఫేవరెట్ ఏదన్నా ఉందా? అన్ని ఫేవరెట్ నాకండి. ఆవిడది ఇది ఫేవరెట్ కాదు అని చెప్తే ఇప్పుడు ఆవిడ మీద కోపం వచ్చేస్తుంది ఆవిడకి. మీరు మా మధ్యలో పుల్ల పెట్టండి. లేదు, పెట్టను. అదైతే ప్రామిస్ చేస్తాను. అంటే అన్ని బాగా చేస్తారు, ఒకటి మాత్రం చాలా ఇష్టంగా తినే ఫుడ్. అలా అన్ని బాగా చేస్తుంది అండి ఆవిడ. ఓకే. దాంట్లో ఉప్పు లేకపోయినా ఉప్పు లేదు అని చెప్పను. తినేసిన తర్వాత ఉప్పు తక్కువైనట్టుంది. సో మీ బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? పలానా చోట తిన్నాను, చాలా నచ్చింది అని అలా. కృష్ణరాజు గారు సినిమా చేసేటప్పుడు యమధర్మరాజు, కృష్ణరాజు గారు అత్యద్భుతమైన పొడ్డు మనిషి అండి ఆయన. ఓకే. ఆయన నంబర్ ఆఫ్ క్యారేజీలు తెప్పిస్తారు, రకరకాల వంటలు చేయిస్తాడు ఆయన. చేయించి తెప్పించి క్యారేజీలు మాకందరికి ఫుడ్ పెట్టించేవాడు. ఏం వెరైటీస్ ఉండేవి సార్? ఆయన నాన్ వెజిటేరియన్ ఎక్కువ చేయిస్తారు. ఓకే. నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువ చేయిస్తారు. చేపలు, రొయ్యలు, అన్ని. అసలు ఇంకా అది ఇది అని లేదండి, మనిషి మాంసం తప్పించి అన్ని చేయిస్తాడు. సో అదే ఇప్పుడు ప్రభాస్ గారికి కూడా వచ్చింది. ప్రభాస్ గారికి కూడా వచ్చింది అదే పోలిక. ఆయన కూడా ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు ప్రేమ అభిమానాలతో. ప్రభాస్ గారితో అయితే నాకు డైరెక్ట్ గా టచ్ లేదు. కృష్ణరాజు గారితో ఎక్కువ టచ్. నేను అసిస్టెంట్ గా, అసోసియేట్ గా పనిచేసాను, ప్లస్ పిక్చర్ డైరెక్ట్ చేశాను. అత్యద్భుతమైన ఫుడ్ పెట్టిస్తాడు ఆయన. అలాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి నాకు. అయ్యో సడన్ గా గుర్తు రావట్లేదు, కానీ డ్రా తీయించి గమ్మున అడిగేటప్పుడు నారాయణమూర్తి మధ్య సినిమా ఒకటి తీశాడు, పేపర్ లీక్ అని. అలాగే మీరు ఇది నాకు లీక్ చేస్తుంటే రాత్రే నేను అన్ని ప్రిపేర్. సో వర్స్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? నా లైఫ్ ఎక్కువ షూటింగ్ లోనే గడిపాను. 1971 లో నేను సినిమా పరిశ్రమకు వచ్చింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ హోటల్ ఫుడ్డే. కొన్ని మెస్లు వరస్ట్ గా చేస్తాయి, అయినా ఏదో తృప్తి కోసం కొన్ని తినేసి, ఫ్రూట్స్ తినేసి, ఆ మజ్జిగ తాగేసి ఇలాగ వెళ్ళిపోయేవాడిని. మీరు సీరియల్ ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేశారా? సీరియల్ చేశాను కదండి, బుజ్జి బుజ్జిబాబు అని ఈటీవీ సీరియల్. ఓకే. బుజ్జి బుజ్జిబాబు అని చేసాం. అలాగే బామ సత్యభామ అని జీటీవీలో ఒక సీరియల్ 3 నెలలు చేశాను. మీరు సినిమాలకి బాగా ఫేమస్ కదా సార్? అవును. అన్ని కామెడీ ఫిల్మ్స్. అమ్మో బొమ్మ అయితే నా ఫేవరెట్ సార్. అది నవ్వి చచ్చిపోతాను నేను ఆ సినిమా చూసినప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఆ బొమ్మను చూస్తే నాకు ఎంత భయం అంటే చిన్నప్పుడు, ఏంటి ఇలా తిప్పుతుంది ఫేస్, ఇలా వంకరపోతుంది అని చెప్పి. దట్ క్రెడిట్ గోస్ టు రామదాస్ పాడ్జే అని బాంబే అండి. వాళ్ళిద్దరు భార్య భర్తలు.
వాళ్ళకి పపెట్ షాప్ ఉంది, వాళ్ళే డీల్ చేసేవారు ఆ పపెట్ ని, మాన్యువల్ గా డీల్ చేసేవారు. అది ఎలా సార్, ఎలా చేయాలి అది? గ్రీన్ మ్యాట్ లో చేస్తాం, ఓకే ఓకే, చేసి దాన్ని డిలీట్ చేసేవాళ్ళం థర్డ్. అది మాత్రం నా ఫేవరెట్ మూవీ సార్. అవును, ఇప్పటికీ చూసి భయపడుతూ ఉంటా చిన్నపిల్లలాగా. లక్ ఏంటంటే అది ఆ పపెట్ కి ఫుడ్ అవసరం లేదు. మీ ఇనిషియల్ డేస్ లో ఫుడ్ కోసం స్ట్రగుల్ అయిన రోజులు అలా మీరు ఏమైనా ఫేస్ చేశారా, లేకపోతే? ఎప్పుడు ఫేస్ చేయలేదండి, ఎందుకంటే మా నాన్న డాక్టర్ అండి ఆయన. సో సంపాదన ఉండేది, చక్కగా ఉండేవాళ్ళం మనం. ఫుడ్ ట్రబుల్ అంటూ ఎప్పుడూ రాలేదండి, ఎప్పుడు. నేను కాకపోతే రాజమండ్రి కాలేజీలో చదువుకునేటప్పుడు ఫస్ట్ హాస్టల్లో జాయిన్ అయ్యాను. హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ రాజమండ్రి కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఇప్పుడు లేదు అది, మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఓకే. అప్పుడు ఆ హాస్టల్లో ఫుడ్ బాగుండేది కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని నేను. ప్లస్ రెండోది ఏంటంటే అక్కడ ఉండే కుర్రోళ్ళు సరిగ్గా చదువుకొని ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఒక హాస్టల్ రూమ్ లో ఇద్దరిని ముగ్గురిని పెడతారు ఓ రూమ్ లో. సో చదువుకోకుండా చిట్ చాట్లు చేసేవారు వీళ్ళందరూ. సినిమాలకు వెళ్ళడం, ఆ గేట్ దూకి రావడం, గేట్ వేసేస్తే హాస్టల్, ఇవన్నీ చేసేవారు. నేనేమో అప్పుడేమో శ్రీరామచంద్రుడిలాగా ఉండిపోయేవాడిని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదా సార్. మీరు ఒకవేళ ఒక ఫుడ్ లైఫ్ లాంగ్ తినాలంటే ఏ ఫుడ్ తింటారు? చెప్పాను వెజిటేరియన్. నేను వెజిటేరియన్ లో ఏదైనా తింటాను. నేను కాకరకాయ తింటారా లైఫ్ లాంగ్? నిన్నే తిన్నానండి మా ఇంట్లో. మీరు చెప్పిన మాటలు బట్టి మీరు పెద్ద ఫుడీ కాదని, కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫుడ్ ఎలా ఉన్నా తింటారని అర్థమైంది. బట్ దాసరి గారు మంచి ఫుడీ కదా సార్? అవును, మా గురువు గారు కదా సార్, మంచి ఫుడీ కాబట్టి ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? ఆకలిస్తే ఇమీడియట్లీ ఫుడ్ తినేస్తాడు, ఆగడండి ఆయన, తెప్పించుకు తినేస్తాడు. ఓకే. మంచి ఫుడ్ ఎప్పుడు తింటాడు ఆయన. స్వీట్లు ఎక్కువ తింటారు. బట్ ఆయన దగ్గర ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే అవతల వాళ్ళు ప్రాణం తీస్తాడు. ఆయన తినేటప్పుడు వాళ్ళు కూడా తినాలి అని కూర్చోబెట్టి ఆయన టేబుల్ మీద ఆయన భోజనం చేస్తూ 10 మంది తినాలి. లేదు సార్ ఇంటికి వెళ్తా, రావా ఇంటికి వెళ్ళడం ఏంట్రా, ముందు తిని తర్వాత. సార్ లేదండి నేను చేసి వచ్చినా కొద్దిగా తినవా ఎక్కడ కూర్చో. సో అలా మీరు ఇబ్బంది పడి ఎప్పుడైనా తిన్నారా సార్? చాలా సార్లు హాట్లు అన్ని ఆయనతో పాటు మేము ఈక్వల్ గా తినేవాళ్ళం అండి. ఈక్వల్ గా పెడతాడు అందరికి చక్కగా, అందరినీ అలాగే చేసేవాడు. ఓకే. ఆయన ఏమైనా డైట్ ఫాలో అయ్యేవారా సార్? ఆయన డైట్ ఏమి లేదండి, ఏదైనా తినేస్తారు ఆయన. ఏదైనా ఆకలేసింది గుర్తొచ్చిందంటే తినేస్తారు, ఏది పెట్టినా తింటారు చక్కగా. సార్ కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, చాలా మంది కోట్లు ఉన్నా సరే పిల్లికి కూడా బిచ్చమయ్యారు. అలాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఫుడ్ కి మీరు చాలా వాల్యూ ఇస్తారు అనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు పూర్ పీపుల్ కోసం, ఆర్ఫనేజెస్ లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పి మీరు చేసే షోస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన పారితోషికం వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పి మీరు అటెండ్ అవుతూ ఉంటారు. అంటే అసలు ఈ సేవాభావం కానీ అసలు ఈ ఆలోచన కానీ మీకు ఎలా వచ్చింది? మన దగ్గర కోట్ల ఆస్తి లేదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి. సో మనం చేసే పని ద్వారా వచ్చే దాంట్లో కొద్దిగా అయినా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆ భావన ఉండేది. మా నాన్నగారు అదేనండి పాలసీ. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్. పేదల దగ్గర డబ్బులు తీసుకోండి ఆయన వైద్యానికి. ఉచితంగా వైద్యం చేసేవారండి. ఇంజక్షన్ ఇచ్చి ఒక ఇంజక్షన్కి ఎంత పడుతుందో కాస్ట్ అదే తీసుకుంటాడండి ఆయన ఫీజు తీసుకునేవారు కాదు. ఈ పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అది ఇది అన్న ఉద్దేశమే కాబట్టి నాకు అది వచ్చిందని కొంత. లక్కీగా నేను జాయిన్ అయినటువంటి గురువు గారు కూడా, దాసనారాయణ గారు కూడా అదే అదృష్టం. ఎందుకంటే ఆయన బర్త్డే రోజుని ఎంత మందికి ఆయన దానాలు చేస్తాడనేది నాకు తెలుసు. నేనే ఆర్గనైజ్ చేశాను ఆయన బర్త్డేలు. తమ్మారెడ్డి భరద్వాజ గారు మెయిన్, ఆయన కింద నేను, మేము ఇద్దరం ఆర్గనైజ్ చేసేవాళ్ళం పూర్ స్టూడెంట్స్కి. ఆయన చదువుకునేటప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర అండి, చాలా ఇబ్బందులు పడ్డాడట. అది గుర్తు ఆయనకి. సో పూర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి మన స్కాలర్షిప్ ఇవ్వాలి బర్త్డే రోజు అని ఇచ్చేవాడండి. అలాగే ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే డబ్బులు పంపిస్తాడండి. మీరు మదర్ మీద కొంచెం కోపం తెచ్చుకున్నారని, కోపగించుకున్నారని, అలిగారని, చాలా కాలం మాట్లాడలేదని, డిస్టెన్స్ మెయింటైన్ చేశారని మేము విన్నాం. అది ఎంతవరకు నిజం? అది నిజమేనండి. ఒకసారి లైఫ్ లో జరిగింది అది.
అది ఎవరి లైఫ్లోనూ జరగకూడదు అలాగా. దానికోసమైనా నేను చెప్పాలి ఆ విషయాన్ని. ఇప్పుడు ఇంట్లో పెద్దోడు చిన్నోడు దెబ్బలాడుకున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నోడినే సపోర్ట్ చేస్తారు, పెద్దోడిని చేయరు. రే ఆడికి బుద్ధి లేకపోతే నీకనే బుద్ధి లేదురా, ఊరుకోరా ఆడు చిన్నోడాడు అంటారు కదా. అదే జరిగింది నా లైఫ్లో. మా తమ్ముడికి నాకు గొడవ వచ్చినప్పుడు మా మదర్ ఎందుకు నన్ను సపోర్ట్ చేయకుండా ఆన్నే సపోర్ట్ చేసింది అని తెలియని తనంలో నేను మాట్లాడడం మానేశాను ఆవిడతో. అసలు ఏంటి బ్రదర్ కి మీకు గొడవ ఏమైంది సార్? నేను అడగొచ్చా? జనరల్ గా కొట్టుకుంటాం కదా, జనరల్ గా ఈ అలగడం మా ఆవిడతో మాట్లాడడం మానేసి అమ్మ అని పిలవడం కూడా మానేశానండి ఆవిడ. ఇంటికి వెళ్తే సైలెంట్ గా బట్టలు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని ఆవిడ భోజనం పెడితే భోజనం చేసి వచ్చాడు. అలాగే నేను లేచి స్నానంకి వెళ్లే ముందు ఆవిడ హాట్ వాటర్ లోపల పెడితే బాత్రూంలో వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా సినిమా ఫీల్డ్కి వచ్చేసాం. ఇంకా మాటలేవు. ఆవిడ క్యాన్సర్ వచ్చింది, తీసుకొచ్చాం మద్రాసు, నాన్నగారు తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ చేయించాం. అయిన తర్వాత ఆవిడ ఇండెఫినిట్ డెత్ అని డిక్లేర్ చేసేసారు. మరి మీరు మాట్లాడలేదు అప్పుడు? లేదు, మాట్లాడలేదు. సైలెంట్ గా చూసేవాడిని అంతే. చనిపోయిన తర్వాత మా పెదనాన్నగారు ఫోన్ చేశారు నాకు, అబ్బాయి మీ అమ్మ చనిపోయింది, నాన్న లేరు ఇంట్లోనూ, మీ అక్క లేదు, మా పెద్దక్క ఎక్కడో ఉంటుందండి, బాగ్డోగ్రా అని చండీగఢ్ దగ్గర ఉంటుందండి, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు బావగారు, అక్కడ ఉంటుంది. సో ఆవిడ లేదు, రెండో అక్క ఉంది, రెండో అక్క లేదు, కొత్తగూడెంలో ఉంటుందండి ఆవిడ. చెల్లి తమ్ముడే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు ఇంట్లో. నాన్న కూడా ఏదో పని మీద వెళ్ళాడు బయటికి, ఇన్ఫార్మ్ చేసాం వస్తారు ఇప్పుడు, నువ్వు కూడా బయలుదేరి రావాలన్నాడు. అప్పటికే ట్రైన్ టైం అయిపోయింది, మేము వెళుతూ ఉంటే ట్రైన్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ. నాతో మా రూమ్మేట్స్ అందరూ అలాగే కూర్చుని ప్లాట్ఫామ్ మీద తెల్లారి పొద్దున్న నన్ను ట్రైన్ ఎక్కించారు. విజయవాడలో దిగి విజయవాడలో 2 o'clock వేరే ట్రైన్ ఎక్కాలి. ఆ 2 o'clockకి ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్ ఎక్కాను. అది ఓ 2:30కి ఎంతకో బయలుదేరుతుంది. చూస్తే విండో దగ్గర మా నాన్నగారు కూర్చుని ఉన్నారు. మా నాన్నగారు ఎక్కడికో వెళ్ళి అదే ట్రైన్లో వస్తున్నారు. భోగిలో కూర్చుని ఉన్నాడు ఆయన. నేను వెళ్ళి సైలెంట్ గా కూర్చొని, నన్ను చూడలేదు నాన్నగారు. ఈ లోపల యాదృచ్ఛికంగా మా అక్క కొత్తగూడెం నుంచి అక్కడికి వచ్చి అదే ట్రైన్ ఎక్కి అదే భోగికి వచ్చిందండి. మొత్తం ముగ్గురు. నన్ను మా నాన్నని చూసింది, మా నాన్నగారు పక్కన కూర్చుని బోర్ని ఏడుస్తూ ప్రారంభించింది. ఆ ఏడుపుకి నాన్నగారు టర్న్ అయ్యారు, నేను టర్న్ అయ్యాను. మొత్తం మీద పాలకొల్లు వెళ్ళిపోయాం. పాలకొల్లు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేటప్పటికి పందిరేస్తుంది, బల్లలు ఉన్నాయి, భౌతికాయం లేదు అక్కడ. ఇదేంటిది అది ఇది అని అడిగితే పెదనాన్నగారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన అన్నాడు, లేదురా తెల్లారుజామున మీరు ఆవిడకి మళ్ళీ ప్రాణం వచ్చింది, అందుకని లోపల పడుకోబెట్టాం. సరే వెళ్ళాం. లోపల మంచం మీద పడుకుని ఉంది, అలా చూస్తూ ఉంది, మాట లేదు, మాట పడిపోయిందండి. అప్పటికే మా అందరినీ చూసింది, నాన్న చూసింది, అక్కను చూసింది, నన్ను చూసి నన్ను పిలిచింది. ఒక్కసారి అంటుందండి. అందరూ చుట్టుపక్కల చెప్పారు, లేదు ఒక్కసారి అమ్మ అని పిలవమంటుంది అని. అప్పుడు పిలిచానండి నేను అమ్మ అని. ఇంకంటే ఆ పిలుపుకి ఆవిడికి మొత్తం ఆనంద బాష్పాలు అలాగా వర్షంలాగా వచ్చేసినాయి అండి. అంతే. నన్ను తీసుకుని కౌగిలించుకుంది. ఏదో కొంతసేపు అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చాము, టీ ఇచ్చారు, తాగుతున్నాం మా నాన్నకి, నాకు, మా అక్కకి. అప్పుడే వచ్చాక ప్రయాణం చేసి అందుకుని ఈ లోపల గొల్లుని ఏడు పినిపించింది. ఏంటో చూస్తే చనిపోయింది. అందరూ అన్నారు అప్పుడు, నీ పిలుపు కోసమే తెల్లారుజామున బ్రతికింది, నేను రాత్రి చనిపోయిన ఆవిడ మళ్ళీ తెల్లారుజామున మీరు వచ్చింది అంటే నీ పిలుపు కోసమే అని చెప్పిందండి. తల్లి ప్రేమ ఈ ప్రపంచంలో మించింది ఇంకోటి లేదండి. మీ కాలేజ్ డేస్ ఇష్టమా సార్? నేను కాలేజీలో 1 year చదివానండి, బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదివి మానేశాను. ఎందుకని సార్? సినిమా ఫీల్డ్కి వచ్చేసాను ఇక్కడ. అంటే నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. పైన కూర్చుని విధాత ఒక నవ్వు నవ్వాడు, పిచ్చోడా మీ అబ్బాయిని నేను డైరెక్టర్ చేద్దాం అనుకుంటే నువ్వు డాక్టర్ చేద్దాం అనుకుంటావు ఏంటి? సరే అనుకో. నాకు ఎంబీబీఎస్కి వెళ్ళడానికి మెరిట్ మార్క్స్ రాలేదు. ఓకే. సో నేను ఇంత కష్టపడి చదివేనే, ఎందుకు నన్ను సరస్వతి
ఇచ్చేయలేదు అని కోపం వచ్చేసి మానేశాను. నాన్నగారు మళ్ళీ ఫ్రెండ్స్తో చెప్పించి పప్పు వెంకట్రావు గారును ఆయన శుకర్ సత్య గారిని ఇద్దరు ఫ్రెండ్స్ ఆయనకి బాగా వాళ్ళిద్దరితో చెప్పించారు. లేదు బీఎస్సీ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. సో బీఎస్సీలో జాయిన్ అయ్యారు. కానీ నాకు ఇష్టం లేదు. అప్పటికే చదివి అలిసిపోయాను నేనండి. అయిపోయింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ నేను అక్కడ చదివాను రాజమండ్రిలో. అది అయిన తర్వాత బీఎస్సీ ఇక్కడ జాయిన్ అయ్యాను పాలకొల్లులో ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజీ అనండి. ఒక ఏడాది రాజమండ్రి చదివింది, మిగిలిన అంతా చదువంతా పాలకొల్లు వెళ్ళాదండి. సరే అయిపోయింది. సినిమాల్లో హీరోలు ఒకే పుస్తకం ఇలా ఎగరేసుకుంటూ వెళతారే, ఆ పని చేశాను నేను. నాకు ఇష్టం లేదు కాబట్టి ఏ సబ్జెక్ట్ చెప్పినా ఒక్క బుక్కేనా సార్? ఒక బుక్కే పట్టుకుంటే ఎగరేసుకుంటూ వెళ్ళేవాడిని. ఇంట్రెస్ట్ లేదని అర్థం. సరే అయిపోయిన తర్వాత నాన్నగారు ఇక్కడ లాభం లేదు, వీడు వేస్ట్ అది ఇది అని చెప్పి సినిమా ఫీల్డ్ లో జాయిన్ చేద్దాం అని చెప్పి నాటక రంగం మీద మా నాన్నగారికి మక్కువ ఎక్కువ అండి. సో నేను కెమెరా బాగా తీసేవాడిని అప్పట్లో. ఫొటోస్ ఇద్దరు మిత్రులు సినిమా చూసిన తర్వాత అక్కడ నాగేశ్వర గారిది జ్యువెల్ రోల్ తీసేవాడిని స్టిల్స్ లో. ఇలాంటి స్టిల్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. బాగా ఉన్నాడు నాన్నగారు కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక్కడ అందరూ డైవర్ట్ చేశారు. విద్య జగన్నాథరావు గారు అని ఎస్విఎస్ ఫిలిమ్స్ అండి. ఆయన నిండు హృదయాలు, నిండు దంపతులు, డబ్బు ఎవరికి డబ్బుకు లోకం దాసోహం ఇలాంటి చాలా సినిమాలు తీశాడు ఆయన. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఎందుకంటే చదువుకోమనండి, ఎందుకు సినిమా ఫీల్డ్ చెప్పలేం, వేస్ట్ అది ఇది అని. లేదండి మా ఊరు చదవడు, కెమెరా డిపార్ట్మెంట్ లో ఎస్ఎస్ లాల్ గారి దగ్గర జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను, మీ కంపెనీకి పనిచేస్తున్నాడు కదా ఆయన, తర్వాత నెక్స్ట్ సినిమాకి పెడతానని చెప్పాడు ఆయన. ఎలాగో వచ్చారు కదా అని నాన్నగారు మిగిలిన గురువుగారు దాసనారాయణరావు గారిని, అప్పుడు డైరెక్టర్ అవ్వలేదు గురువుగారు, వాళ్ళ సత్యం గారని, వంగ అప్పారావు గారని, పబ్లిసిటీ కేతా గారని వీళ్ళందరినీ కలిశారు. వాళ్ళందరూ ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే చదువుకున్న కుర్రోడు, స్టేజ్ అనుభవం ఉంది కొద్దిగాను, కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి అని అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. సో ఎడ్యుకేషన్ దాంతో బ్రేక్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ బీఎస్సీ తోటి. ఇంకా తర్వాత కంటిన్యూ అవ్వలేదు. బట్ మరి మీకు ఆ 1 year లో మెమరీస్ ఉన్నాయి సార్? ఏదైనా బెస్ట్ మెమరీ, మీకు గుర్తున్న మెమరీ? ఉన్నాయండి, బ్యూటిఫుల్. ఒకటి చెప్తారా మా కోసం? ఒకటే ఒక ఇన్సిడెంట్, గొప్ప ఇన్సిడెంట్ అండి. కోడి రామకృష్ణ నేను బెంచ్ మేట్స్. మీకు బెంచ్ అన్నారే, క్లాస్మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్ గా గురుమేట్స్. గురువు గారి దగ్గర, దాసరా గారి దగ్గర. రామకృష్ణ ఎంతసేపు కోడి రామకృష్ణ సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలని అన్ఎక్స్పెక్టెడ్ గా అతనికంటే ముందు నేను వచ్చేసాను. దానికి ముందు ఏం జరిగింది, ఒక 4 నెలలు ముందు మా ఇద్దరి మధ్యన చిన్న డిస్ప్యూట్ వచ్చిందండి. నాకు కొంచెం పంతం ఎక్కువ, రామకృష్ణకి పంతం ఉండదు, కాంప్రమైజింగ్ నేచర్ ఎప్పుడూను. నన్ను అనేవాడు, ఏంటి నరసింహారావు అంత కోపం ఎందుకు నీకు అనేవాడు. చిన్న విషయంలో తగాదా వచ్చి నేను అతనితో మాట్లాడడం మానేశాను. మా అమ్మగారితో ఎలా మాట్లాడడం మానేశాను, అతనితో మాట్లాడడం మానేశాను. ఏం జరిగింది సార్ గొడవ? ఏం లేదండి, ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాంగ్రెస్ అని ఒకటి ఉండేదండి. దానికి కోడి రామకృష్ణ ప్రెసిడెంట్. అది యాక్టివైజేషన్ లో వెనకబడిపోయిందండి, మొదలుపడిపోయింది, వదిలేశారు. దాంట్లో నేను మెంబర్ కాదు, ఏమీ కాదు. రామకృష్ణ ఎందుకు దాన్ని వెనక వేసారు, కొన్ని యాక్టివిటీ చేయొచ్చు కదా మనం దాని ద్వారాను అని చెప్పి కోడి రామకృష్ణ యాక్టివేట్ చేసి నేను ముందుండి రథసారథిగా దాన్ని మళ్ళీ డొనేషన్ రుసూవ్ చేసి దాన్ని ఆర్గనైజేషన్ పెట్టాం. నేను ఒకే ఒక కండిషన్ పెట్టాను రామకృష్ణ దగ్గర, రామకృష్ణ నువ్వు దీనికి మెయిన్. ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఉన్నారు, పొద్దునే సాయంత్రం వరకు మనం ఖాళీ టైంలో దీన్ని తిరుగుతున్నాం, దీనికి డొనేషన్లకి వెళ్ళినప్పుడు ఆ కలెక్ట్ చేసిన డబ్బుతోటి మనం టీ, కాఫీలు, భోజనాలు ఇవన్నీ మనం చేయొద్దు. ఎవడు ఏది చేయాలన్నా సొంతంగా ఖర్చు పెట్టుకోండి, ఈ డొనేషనే అని కండిషన్ పెట్టాను. అతని వెనకాల ఉన్న కొంత గ్యాంగ్ ఏం చేశారు, అలా కుదరదు, క్వశ్చన్ లేదని వసూలు చేసిన డబ్బులతో తినేస్తున్నారు. ఏమయ్యా నువ్వు, నేను ప్రెసిడెంట్ గా పెట్టాను, నువ్వు మందలించే వాళ్ళే అని ఈ తగాదా వచ్చి క్లాష్ వచ్చి మాట్లాడడం మానేశారండి. మరి ఆయన మీతో మాట్లాడడానికి ట్రై చేయలేదా సార్? ట్రై చేశాడు, నేను పడుదల ఎక్కువ, వినరుగా మీరు? విన్నాం, పక్కన పడేశారండి. సో మాట్లాడట్లేదు, అతను ఇంకా వదిలేశాడు. సినిమా ఫీల్డ్ కి ముందు వెళ్ళాలనుకుంటున్నటువంటి వ్యక్తి కోడి రామకృష్ణ. నేనేమో తర్వాత నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరంతా డాక్టర్ గారు అబ్బాయి సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతారట, సినిమా ఫీల్డ్ అంటే పెద్ద క్రేజ్ ఆ రోజుల్లో. అవును, వెళ్ళిపోతారంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతున్నాడంట అని ఊరంతా పాకేసింది.
నరసింహరావు అందరికీ వీళ్ళు చెప్తున్నాడు, శ్రేయోభిలాషులు అందరికీ, ఇతర నాకు క్లాస్మేట్స్ చెప్పలేదు. అందరికీ చెప్తున్నాడు, నేను వెళుతున్నాను సినిమా ఫీల్డ్కి ఇలా కానీ నాతో చెప్పట్లేదు, బాధపడుతున్నాడండి. బయలుదేరే రోజు వచ్చింది, సాయంత్రం బయలుదేరాలి. నేను అప్పటికే మా అమ్మతో నేను పెద్దగా మాట్లాడట్లేదు. ఆవిడ అంది, అబ్బాయి ఒక్కసారి కోటి రామకృష్ణ కూడా చెప్తే బాగుంటుంది, సాయంత్రం నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎంతైనా గొప్ప స్నేహితుడు నీకు అందండి ఆవిడ. మాకెందుకు అలా కూర్చునేది ఆలోచన మంచిదే అనిపించిందండి. సరే మన కోపాన్ని పక్కన పెట్టి వెళ్ళి చెబుదామని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళేదానికి వాళ్ళ ఇల్లు బెల్ల కొట్టారు. బెల్ల కొడితే వాళ్ళ అమ్మ తలుపు తీసింది. ఆవిడ నన్ను చూసి ఆనందపడిపోయింది ఒక్కసారి. రామకృష్ణ జిన్నా వచ్చాడు అని చెప్పేస్తుంది. నన్ను జిన్నా అంటారండి మా ఊళ్ళో అందరూ. లేచి లేడి పిల్లలాగా వచ్చాడండి. వచ్చేసి జిన్నా అది ఇది కౌగిలించేసుకున్నాడు. గబగబా తీసుకెళ్ళాడు లోపలికి. తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచం మీద ఇంకా అక్కడి నుంచి అసలు 2-3 దాకా 10 వెళ్ళిన వాడిని నేను. ఏకండిగా మాటలే ఇద్దరం. అసలు నేను వెళ్ళాలనుకున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నాను నరసింహరావు, మంచిదే, నేను వచ్చేస్తాను నీ చేయి పట్టుకుని, ఇలాగా అది ఇది అని కబుర్లు. మధ్యాహ్నం తెలియకుండా 2 అయిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి, బాబు భోజనాలు 2 ఇద్దరు. లేదు నేను ఇంటికి వెళ్తాను భోజనానికి. అందరికి లేదు, మీరిద్దరూ కలిసి ఇక్కడ భోజనం చేస్తేనే నేను భోజనం చేస్తాను, లేదంటే చేయను అంది ఆవిడ. కోటి రామకృష్ణ అమ్మ తల్లి. ఇద్దరు కూర్చొని భోజనం చేసాం. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాను, మా అమ్మ భోజనం రెడీ చేసి పెడుతుంది. అక్కర్లేదు, రామకృష్ణ ఇంటి దగ్గర భోజనం వచ్చాను అని చెప్పారా? చెప్పాను. అమ్మయ్యా నువ్వు ఆ పని చేస్తే చాలా బాగుంటుందని భగవంతుడు మొక్కుకున్నాను అంది మా అమ్మ అండి. అంటే చూడ తల్లి హృదయాలు ఎలా ఉంటాయో, అక్కడ ఆ తల్లి గాని ఇక్కడ ఈ తల్లి గాని. కాలేజ్ డేస్ లో మీరు ర్యాగింగ్ ఫేస్ చేశారా? ఆర్ మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేశారా? అస్సలు దరిదాపులకు వచ్చేవాడు కాదు. ఇంకో విషయం మీకు చెప్పాలి, నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఒక అమ్మాయి అటు వస్తుంది అనుకోండి, అటు పరిగెత్తేసేవాడిని. అంత భయం, గబ్బులు దగ్గరికి వెళ్తే ఎవరుకుంటారో ఏంటో అది అలా ఉంటుంది పరిస్థితి. మరి ఈ మాట అడగొచ్చో లేదో తెలియదు, మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా కాలేజ్ డేస్ లో? అస్సలు లేదు. పోనీ మిమ్మల్ని ఎవరైనా? ఎవరు ఇష్టపడలేదు. కోటి రామకృష్ణ వెనకాల 3 మంది తిరిగేవారు. కాలేజ్ లో మీకు ఎవరు నచ్చలేదు, ఓకే. పోనీ అప్పట్లో సెలబ్రిటీ క్రష్ ఎవరైనా? సినిమా ఫీల్డ్ లో సినిమా హీరోయిన్స్ మీద సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఏమిటది? స్వర్గం నరకం అని సినిమా షూటింగ్ చేస్తున్నాం అండి, దాసర్ గారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ దానికి. నటరాజ్ హోటల్ అని విజయవాడలో హరే రామ హరే కృష్ణ అని సాంగ్ ఉంటుందండి. నేను వాష్రూమ్కి వెళదామని వాష్రూమ్కి వెళ్ళాను. అదే ఒక పెద్ద వాష్రూమ్. ఆ వాష్రూమ్ లోనే లోపలికి ఎంటర్ అయిన తర్వాత మగాళ్ళకి ఇది, ఆడవాళ్ళకి ఇది. నేను తలుపు బోల్ట్ వేయకుండానే వెళ్ళాను అక్కడికి. వెళ్ళేటప్పటికి ఈ లోపల సౌండ్ వినిపించే టర్న్ అయి చూస్తే అసిస్టెంట్ డాన్సర్తో వస్తుంది దుర్గా అని. ఆవిడ చూసి నేను ఊరికి ఆకేసాను. ఆవిడ వేయలేదు, నన్ను ఊరికి భయం వణుకనుకుంటా. దగ్గరికి వచ్చి ఏమండి అరుపరవద్దు, నేనేదో మిమ్మల్ని రేప్ చేస్తున్నాను అనుకుంటాను. అప్పట్లో గ్రూపిజమ్స్ అలా ఉన్నాయని నేను విన్నాను. అంటే ఇప్పుడు కాస్ట్ ని బేస్ చేసుకొని, రిలీజన్ ని బేస్ చేసుకొని ఇదంతా ఒక గ్రూప్ కాలేజ్ స్టూడెంట్స్, అలా మీరు ఏమైనా గమనించారు? నేను అటువంటి గమనించలేదు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ మీద గమనించలేదు, కానీ గ్రూప్ సిస్టమ్ ఉంది మాకు. కాలేజీ కంటే స్కూల్లో ఉండేది మాకు. ఎలాంటి గ్రూప్ సార్? ఎలక్షన్ లో 2 గ్రూపులు, ఒక రాజుల గ్రూప్ పార్టిసిపేట్ చేసేవారు, మేము పాలకుల గ్రూప్ ఒకరు పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో కోటి రామకృష్ణ పార్టిసిపేట్ చేసేవాడు, ఇంకొకటి. మేము కోటి రామకృష్ణ గ్రూపే ఎప్పుడు, అంటే సమస్య లేదండి. అలాంటి గ్రూప్ సిస్టమ్స్ ఉండే తప్పించి ఎడ్యుకేషన్ లో అట్లాంటివి ఏమి లేవు, వేరే విధంగా ఏమి లేవు మాకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ. మీ కాలేజ్ గురించి చాలా విశేషాలు మాకు ఓపెన్ గా షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. మీ మెమరీస్ కానీ కొన్ని మోటివేటింగ్ గా ఉన్నాయి, కొన్ని ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోతాం. అలాగే. సో ఈ 2 కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేసుకోవాలి మళ్ళీ. వర్క్ బెంచ్. మీ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది సార్? ఫస్ట్ మూవీ అంటే డైరెక్షన్ వచ్చి నేను సర్కస్ రాముడు అనే సినిమా చేశానండి. అసోసియేట్ డైరెక్టర్ గా ఎన్టీ రామారావు గారు, గురువు గారు డైరెక్టర్.
నేను అప్పటికే ఆయన దగ్గర 1971 నుంచి వర్క్ చేస్తున్నాను. 1971 ఆయన డైలాగ్ రైటర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి. రెండోది నేను ఎంఎస్ రెడ్డి గారి సినిమాకి వెళ్ళారండి, ఊరుకు ఉపకారాన్ని. అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఫాదర్, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. అది అయిన తర్వాత గురువు గారిది తాత మనవడు స్టార్ట్ అయింది. దానికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నేను ఇక్కడ బ్లాక్ అయిపోయాను ఊరుకు ఉపకారి. రెండో సినిమా నుంచి ఇంకా ఆయన దగ్గరే సంసార సాగరం నుంచి వరుసగా అలా వెళుతూ ఉండగా సర్కస్ రాముడు చేసిన తర్వాత, సర్కస్ రాముడు ప్రొడ్యూసర్ కోవై చెడియన్ అని తమిళియన్ అండి, ఆయన హౌసింగ్ బోర్డు చైర్మన్ అన్నా డిఎంకే. సో ఆయన గురువుగారి దగ్గరికి మళ్ళీ వచ్చారు, నాకు ఇంకో సినిమా చేసి పెట్టండి సార్, నాకు ఖాళీ లేదు, నేను చేయలేను, బుక్ అయిపోయాను, నరసింహారావు చేస్తాడు మీకు. నరసింహారావు అంటే ఆయనకి తెలుసు, నేను వాళ్ళ బ్యానర్లో పనిచేశాను కాబట్టి ఆయన ఓకే అన్నాడు, కోవై చెల్లెర్ గారు. ఆ విధంగా స్టార్ట్ అయింది నా జర్నీ. అంటే ఫస్ట్ మూవీ చందమామ, అది రిలీజ్ కాలేదు, మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. దాంతో అలాగే తొక్కు పెట్టేశారు ఆ సినిమాని. మోహన్ బాబు గారు హీరోస్. మళ్ళీ నేను యాస్టీజ్ అలా ఉంటే గురువు గారు నన్ను డిసప్పాయింట్ అవుతానని చెప్పి ఆయన షూటింగ్లకి నన్ను కూడా తీసుకెళ్ళిపోడు. ఈ లోపల ఇప్పుడు నేను మామిడి తీసిన రాంబాబు గారు అని రామ్మోహన్ రావు గారు, ఆయన ఎవరంటే రామారావు గారి బావమరిది రుక్మాంగదరావు గారు. రుక్మాంగదరావు గారు బావమరిది రాంబాబు గారు, రామ్మోహన్ రావు గారు. ఆయన వచ్చి గురువు గారిని నాకు ఒక సినిమా చేసి పెట్టండి అని ఎన్టీఆర్ గారు రికమెండేషన్ మీద అడిగాడండి ఆయన. రామారావు గారితో చెప్పారు, గురువు గారు చూశారు కదా నా చార్ట్ ఇలా ఉంది, చాలా సినిమాలు బుక్ అయ్యి ఉన్నాను, కావాలంటే నరసింహారావు డైరెక్టర్ గా పెడతాను, నేను నా పర్యవేక్షణ వేసుకోండి. ఆ విధంగా నా ఫస్ట్ సినిమా నేను మావిడ ఆడియన్స్ కి వెళ్ళేది కామెడీ సినిమా, చంద్రమోహన్ ప్రభ. ఆ విధంగా నాకు అవకాశం వచ్చింది దర్శకుడిగా. మీరు 70కి పైగా మూవీస్ డైరెక్ట్ చేశారు కదా సార్, ఎందుకు ఎక్కువగా మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రమోహన్ గారిని తీసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీతో అగ్రిమెంట్ చేసుకున్నారా మాతోనే పిక్చర్స్ చేయాలి అని? ప్యారడైజ్ లో బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుందిరా, దానికి వెళదామని చెప్పి వెళ్తారు కదా, వెళ్తారు, మిగిలిన పదార్థాల గురించి ఆలోచించారు కదా, తింటారు. అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్ ఇటు రాగానే రాజేంద్ర ప్రసాద్ ఎలక్ట్రిక్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది అని ప్రొడ్యూసర్లు వచ్చేవారు, వచ్చేవారు. అంతకుముందు చంద్రమోహన్ నా కాంబినేషన్ లో వచ్చేవారు, తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ నా కాంబినేషన్ లో. అంతే, డిమాండ్ అండ్ సప్లై అండి. మీరు చేసిన మూవీస్ లో మీకు ది బెస్ట్, నా ఫేవరెట్ అనేదైనా ఉందా సార్? అన్ని నేను ఫేవరిజం తోటి చేసిన సినిమాలు. ఆడియన్స్ కొన్ని రిసీవ్ చేసుకుంటారు, కొన్ని రిసీవ్ చేసుకోరు ఎప్పుడు కూడా. అదే, ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది సార్, ఒక్కొక్క జాన్రా ఉంటుంది. మీరు ఎందుకు కామెడీ జాన్రానే ఎంచుకున్నారు? అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? నేను చందమామ సినిమా రిలీజ్ అయింటే సెంటిమెంటల్ డైరెక్టర్ అయి ఉండేవాడిని. చందమామ సినిమా కొబ్బరికాయ కొట్టగానే పైన విధాత అనుకున్నాడు, వీళ్ళందరూ పిచ్చినా కొడుకులు రేలంగి నరసింహారావు తీసుకెళ్లి సెంటిమెంటల్ సినిమాలు చేయించాలనుకుంటున్నారు, నా లిస్ట్ లో ఇక్కడ కామెడీ డైరెక్టర్ రాస్తుంది. సుమన్ గారిని ఫస్ట్ తెలుగులో పరిచయం చేసింది మీరే. అసలు భాష తెలియని ఒక అబ్బాయిని పరిచయం చేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది? ఇద్దరు కిలాడీలను సబ్జెక్ట్ తయారు చేయించాడు భరద్వాజ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అది కొంచెం యాక్షన్ మిక్స్ అయినటువంటి సినిమా, నా బాణీకి ఎగ్నెస్ట్ సినిమా. దీనికి హీరోలు ఎవరైతే బాగుంటుంది అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ కి ఫిక్స్ అయిపోయాం, భానుచంద్ర గారు అని. రెండో క్యారెక్టర్ కి ఎవరో అని అనుకుంటున్న టైంలో భానుచంద్ర చెప్పాడు, ఏమని, సుమన్ అని ఒక ఆయన ఉన్నాడు, అతనైతే బాగుంటది అని ఓ రోజు మీటింగ్ ఏర్పాటు చేశాడు సుమన్ గారితో. సుమన్ గారు కుంఫు వాటిల్లో బాగా ప్రసిద్ధి, బాగా ఆ క్లాస్ కూడా వెళ్ళాను, మేము చూసాం. నేను భరద్వాజ గారు కలిసి అనుకుని అతన్ని ఫిక్స్ చేసుకున్నాం. సో ఆ విధంగా సుమన్ గారు ఇక్కడికి వచ్చాడు. మీ మూవీస్ లో కొన్ని క్లిప్పింగ్స్ ఇప్పుడు మేము చూపిస్తాం మేము. అలాగే ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచం పెట్టి వెండి గంటలు కొన్నా గానీ దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా.
అబ్బా, ఏంటిది? అరే రే. అరే 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 అయ్యో, దట్ వాస్ సో ఫన్నీ. ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి పుట్టిందంటే అండి, ఈ సినిమా డిస్కషన్ కోసం నేను మా రైటర్ కాశీ విశ్వనాథ్ గారి ఇంటికి ఊరు వెళ్ళాను, వైజాగ్. ఓకే. ఫ్యామిలీని షిఫ్ట్ చేయలేదు ఆయన, షెడ్యూల్ సర్వీస్ చేసేవాడు. సో ఆయన అక్కడ ఉంటున్నాడు కదా 25 రోజులు అని చెప్పి నేను డిస్కషన్ గారు వెళ్తే ఓ రోజు భోజనానికి పిలిచాడు నన్ను. వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ వచ్చి నమస్తే అన్నయ్య గారు రండి అది ఇది అని కూర్చోబెట్టి రండి భోజనం రెడీ అయింది, కాళ్ళు చేతులు కడుక్కుని రండి అంది. కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాను నేను. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం. ఈ లోపల ఆవిడ ఆ బిర్యానీ తీసుకొచ్చి వడ్డిస్తుందండి. ఏంటిది, ఏమండి ఆగండి, ఆయన కూడా ప్లేట్ పెట్టండి. పెడతాను అన్నయ్య గారు, ముందు మీరు మీకు అయినా ఉండి వేసి ఆ కూరలు గీరలు అన్ని తీసుకొచ్చి మీరు కానివ్వండి తీసుకొస్తాను. కాదండి ఆయనకు కూడా పెట్టండి, ఇద్దరం ఒకేసారి భోజనం చేస్తాం. ఉండండి అయితే అని చెప్పి వెళ్ళి క్యారేజీ తీసుకొచ్చిందండి ఆవిడ. చూస్తే ఇదేంటిది, నాకేమో ఇంట్లో భోజనం వండారా, ఆయనకి హోటల్ నుంచి తెప్పించారా భోజనం అని చెప్పాను. ఆకు తీసుకున్నాడు, కడుక్కున్నాడు, ఆ క్యారేజీ గిన్నెలు తీసాడు, వేసుకుంటున్నాడు, ఒకటి బిర్యానీ వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు. చూశాను, అటు ఇటు చూశాను. నా ప్లేట్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి ఒకటే ఐటమ్స్. ఏమంటే కాశీ గారు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. అన్నగారు నేను చెప్తాను ఉండండి అని ఆవిడ చెప్పింది. ఏమనంటే ఆయన 25 రోజులు మద్రాసులో ఉంటున్నాడు, మమ్మల్ని వదిలేసి 5 రోజులు ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా మేము ఏం చేస్తున్నాం, ఆయనకి ఇష్టం కదా అని చెప్పి పంచపక్ష పరమాణాలు వండి నేను పెడుతుంటే ఆయన 2 ముద్దలు తిని లేచి వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థమయ్యేది కాదు, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఓ రోజు తీక్షణంగా ఆలోచించాను. ఆలోచిస్తే బహుశా ఆయనకు హోటల్ భోజనం అలవాటు అయిపోయి అందువల్ల ఇది తినట్లేదు అని చెప్పి ఆయన వచ్చినప్పుడల్లా వండేసి క్యారేజీలో పెట్టేసి ఆయన్ని ఒక ఆకు తగిలించి ఆయన ముందు పెడితే హోటల్లో భోజనం చేస్తాడు, తింటాడు ఆయన. అంటే హోటల్ నుంచి వచ్చింది ఫుడ్ అనే సైకలాజికల్ ఫీలింగ్ అలా అలవాటు అయిపోయింది. ఏంటి కాశీ గారు ఇదంటే ఏంటోనండి మరి నాకు తెలియదండి అన్నాడు. ఓ పని చేయండి, దీని క్యారెక్టర్ చేయండి సార్ అంటే అప్పుడు ఆ క్యారెక్టర్ చేశాడు ఆయన. నిజ జీవితంలో జరిగేవి చూసి మీకు అలాంటి ఆలోచన పుట్టింది. ఎప్పుడు క్రియేటర్ కావాల్సింది అదేనండి, సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, సమాజంలో జరిగే సంఘటనలు అబ్జర్వ్ చేయాలి, సమాజంలో తిరిగే మనుషుల్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ మేనరిజమ్స్ అబ్జర్వ్ చేయాలి. అవన్నీ తీసుకెళ్లి మనం వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇప్పుడు రియలిస్టిక్ గా ఉంటాయి. అవును. మీకు బాగా నచ్చిన ఒక కామెడీ డైరెక్టర్ మీ టైంలో ఎవరు అంటే ఏం చెప్తారు? 100% జంజాల్ గారండి. ఆయన తీసిన ఒక సినిమా ఇన్స్పిరేషన్ నేను తీసిన ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం. ఏ మూవీ ఇన్స్పైర్ అయ్యి? అహనా పెళ్ళంట, పిసినారి తనం మీద తీసాడు ఆయన. అవును సినిమా కోడిని కట్టుకుని అక్కడ అలాగా లొట్టలు వేస్తా ఉంటాడు, కోటసీమ వస్తాడు. సో దాని ఇన్స్పిరేషన్ లో మళ్ళీ మనం పిసినారితనం మీద సినిమా తీయాలి అని అనుకున్నాను, తీసాను నేను. ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళ సూపర్ హిట్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి సినిమాల్లో ఏదైనా చేంజ్ మీరు చూసారా? బ్రహ్మాండమైన చేంజ్ వచ్చిందండి, కథల్లో చేంజ్ వచ్చింది. కథల్లో చేంజ్ వచ్చిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. విఠలాచార్య గారు తీసిన సినిమాలు ఉన్నాయండి, ఆ రోజు గ్రాఫిక్స్ లేవు, ఏమీ లేవు, అవును తీసాడు. ఈ రోజు మరి గ్రాఫిక్స్ తో అదరగొడుతున్నారండి సినిమాలు. ఎక్కడికి వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది మనది తెలుగు సినిమా. సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడ్డాయండి, అది మాత్రం ఒప్పుకుని తీరాలి. అవి చూపిస్తే చేదస్తాలు అంటున్నారు ఇప్పుడు. ఒకవేళ మీరు అప్కమింగ్ డైరెక్టర్స్ కి ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఏమి లేదు, ప్రొడ్యూసర్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. తీసే సినిమాకి ఒక హీరోని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీరు డైరెక్ట్ చేస్తున్నారు, మీ ఇద్దరికి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అక్కడ ₹1 సాలబిలిటీ ఉందనుకోండి, మీరు సినిమా 75 పైసలకే చేయండి. మిగిలిన ట్యాక్స్లు గీక్స్లు ఇవన్నీ కలిపి థియేటర్ రెంట్లు ఇవన్నీ కలిపి ₹1 అవుద్ది. పిక్చర్ పే చేసింది అనుకోండి, ప్రొడ్యూసర్కి అట్లీస్ట్ ఆ డబ్బులన్నా వస్తాయి, ₹1. మీరు ₹1 కాస్ట్ సాలబిలిటీ ఉంటే ₹10 ఖర్చు మీరు చేసి ఎక్కడొస్తాయి? రావు. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు బతికితే 2వ సినిమా తీయగలుగుతాడు, 3వ సినిమా తీయగలుగుతాడు, అలా నెంబర్ ఆఫ్ సినిమాలు తీస్తే చాలా మంది బతుకుతారు. మీరు మీ కథ గొప్పతనం గొడవ గందరగోళం ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రొడ్యూసర్ 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 పెట్టిన పెట్టుబడి ప్రొడ్యూసర్ వచ్చేదాకా మీరు చూడడానికి ట్రై చేయండి. ట్రై చేయమంటాను నేను అట్లీస్ట్. సార్ ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తాము, ఆ ఇమేజ్ చూడగానే మీకు ఏమనిపించింది, ఏం గుర్తొచ్చిందని చెప్పాలి మీరు. రాజేంద్ర ప్రసాద్ గారు నా సెకండ్ సెటప్. అయ్యో
10 సినిమాలు చేసాం మరి. ఇప్పుడు మా గురువు గారు నా ఫస్ట్ పిక్చర్ లో పాట రాశాడు. పాలు మేగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై రెండు తోడై కలిసిన జోడ నేను మా ఆవిడ. అది అండర్లైన్ చేసి టైటిల్ పెట్టమన్నాడు గురువు గారు. పిక్చర్ పేరు పెట్టాను. కానీ తన తర్వాత నాకు అనుభవమే తెలిసింది. నాకు నేను మావిడి చంద్రమోహన్ నేను అవుతామని నాకు తెలియదు. 24 సినిమాలు చేస్తాము కంటిన్యూస్ గా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మావిడి అయిపోయింది కదా, ఇంకా పర్లేదు, రాజేంద్ర ప్రసాద్ ఎంటర్ అయ్యాడు అనుకున్నాను. ఇతను సెకండ్ సెటప్ అవుతాడని నేను అనుకోలేదు. నెక్స్ట్ పిక్చర్ నరేష్ మరి ఆడ ఓన్ బ్యానర్ లో నేను ఒక సినిమా చేశానండి, మొగుడు పెళ్ళాల దొంగాట. ఓకే. ఆ సినిమా గురించి చెప్పినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుకొస్తుందండి. సరే, నరేష్ గొప్ప నటుడు, చాలా సినిమాలు చేశాడు. నా దగ్గర 15 సినిమాలు ఎన్నో. అది వదిలేస్తే ఆవిడ డైరెక్టర్ ఎవరు, విజయ నిర్మల్ గారు. అవును. నాకు డైరెక్షన్ అప్ చెప్పినప్పుడు ఆవిడ కొంచెం ఇంటర్ఫీర్ అవ్వచ్చు కదా. అవ్వలేదండి అసలు. కథ వింది ఆవిడ విజయ నిర్మల్ గారు. తర్వాత మళ్ళీ షూటింగ్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసిందండి ఆవిడ, అంతే. అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా సార్. ఇన్వాల్వ్ ఏంటి, కాలు చెయ్యి పెట్టేసి మొత్తం బాడీ పెట్టేస్తున్నారు. అసలు నరేష్ కూడా ఆ రోజు ఇంటర్ఫీర్ అవ్వలేదు వాళ్ళ సొంత సినిమాలు. నాకండి పోలీస్ భార్య సినిమా ఇతనితో చేసింది. మరి నాకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం ఎంత హిట్ అయిందో, పోలీస్ భార్య అంత హిట్ అయిందండి ఆ రోజు నాకు. నెక్స్ట్ పిక్చర్ కృష్ణరాజు గారు. ఆయన చూడగానే ఒకటే అనిపిస్తుంది ఎప్పుడూ. అసిస్టెంట్ గా అసోసియేట్ గా పనిచేశాను నేను. పనిచేసినప్పుడు ఓ రోజు ప్రొడక్షన్ మేనేజర్ సత్యరాజ్ గారు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారు ఒకసారి నేను కలవమన్నారు, మిమ్మల్ని కలవమన్నారు అని. వెళ్ళాను. రావయ్య నరసింహరావు కూర్చో. ఏంటి సార్, మన బ్యానర్ లో ఒక సినిమా చేయాలి. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ పెద్ద బ్యానర్ లో నాకు అవకాశం ఇస్తున్నారు. ఎవరు హీరో సార్ అన్నాను. షాక్ అయిపోయాడు ఆయన. ఎంత మనిషిని నన్ను పెట్టుకుని ఎవరి హీరో అని అడుగుతావేంటి అన్నాడు ఆయన. అది కాదు సార్, మీరు కామెడీ చేస్తారా, చూడరా, ఈ మీద రెబల్ స్టార్ అని ముద్ర ఉంది కదా సార్ అన్నాను. అని ఇప్పటికి ఆయన అన్నాడు, ఓకే నా స్టైల్లో సినిమా చేద్దాం, రెబల్ స్టార్ స్టైల్లో. అప్పుడు కూడా చూడరు సార్. అదేంటయ్యా, కామెడీ చేస్తే చూడరంటావు, రెబల్ స్టార్ చేస్తే చూడరంటావు, రెబల్ స్టార్ లేదు చేస్తే చూడరంటావు అంటే, కాదు సార్, రేలంగడ్ సినిమా కామెడీ అనుకుని వస్తారు సార్, ఈ రెబల్ స్టార్ లెవెల్లో ఉంటే ఎవరు చూస్తారు సార్ అన్నాడు. ఏంటి పిచ్చిగా మాట్లాడతారు, కృష్ణరాజు సినిమా అంటారా, రేలంగ నరసింహరావు సినిమా అంటారా, నేను యాక్ట్ చేసిన సినిమాని కృష్ణరాజు సినిమా అంటారండి అన్నాను. మరి అన్నప్పుడు నా మీదే ఎక్స్పెక్ట్ చేస్తారు అని, ఆ సినిమా చేస్తాం అంతే, క్వశ్చన్ లేదు అని. యమధర్మరాజు అనే సినిమా చేసాం, యాక్షన్ సినిమా. నెక్స్ట్ పిక్చర్. ఆయన అంత గొప్ప ఆర్టిస్టు, బోర్న్ ఆర్టిస్టు. నాకు కామెడీ అంటే ఏంటో తెలియదండి. ఈయనతో వరుసగా 24 సినిమాలు చేసేటప్పటికి ఆ కామెడీ మాడ్యులేషన్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనేది నాకు ఈయన చూడగానే అర్థమైపోయి ఆయన ద్వారా నేర్చుకున్న విశేషాలు. ఒక గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే, ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడు అనేదానికి ఒక్క నిదర్శనం అండి. ఒకసారి ఒక సినిమా చేశాను, అది ఫ్లాప్ అయింది. ఒక చిన్న హీరో ఫ్లాప్ అయితే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఈ ఫెయిల్యూర్ నాకు సంబంధం లేదు, డైరెక్టర్దే అన్నాడు. కానీ తన ఇష్ట ప్రకారమే చేశాను నేను. టు బి ఫ్రాంక్, సబ్జెక్ట్ కూడా నేను అనుకున్న సబ్జెక్ట్ చేయకుండా, ఆ హీరో అనుకున్న సబ్జెక్ట్నే నేను చిన్న హీరో అయినా చేశాను. తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఎస్ నేనే బాధ్యుడిని, దానికి ఎందుకు మీరు భుజాలు తడుక్కుంటారు, మీరు దాని గురించి చెప్పాలా మీరు ఇప్పుడు, అది ఇదని రివర్స్ లో స్టేట్మెంట్ ఇచ్చాను. ఇస్తే ఎవరు చంద్రమోహన్ గారు ఫోన్ చేశాడు, నరసింహరావు గారు ఎక్కడున్నారు మీరు అన్నాను. వాళ్ళ షూటింగ్ లో ఉన్నాను సార్ అన్నాను. షూటింగ్ అయితే దగ్గరికి రండి అన్నాడు. వెళ్ళాను. ఏంటంటే ఆ స్టేట్మెంట్ అన్నాడు. అవును సార్, పల్లా వ్యక్తాలే ఇచ్చాడు, అది చూశాను నేను. మీ స్టేచర్కి దిగజారి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు ఫూల్ వాడు, మీరు ఇవ్వడం నేనే బాధ్యుడిని మళ్ళీ మీరు ఎందుకు ఇస్తారు, ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు, మాలాంటి వాళ్ళు హర్ట్ అవుతాం, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మేము అన్నాడండి ఆయన. నెక్స్ట్ పిక్చర్. గ్రేట్ వ్యక్తి అండి బాబు. ఆయన గురించి ఎన్ని తెలుసుకున్నాను, ఎన్ని నేర్చుకున్నాను.
ఓ రోజు మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తాం, దాగుడు మూతల దాంపత్యం అని ఓకే. సంజీవిరెడ్డి పార్క్ లో సాంగ్ Okay. ఈయన మీద శారద గారి మీద, సగం సాంగ్ ఏమో రాజేంద్ర ప్రసాద్ వాడి విశ్వనాథ్ మీద. ఓకే. ఈయన వచ్చారు, డ్రీజిలింగ్ పడుతుందండి మీరు అప్పుడే కారులో దిగొద్దు అలాగే ఉండండి సార్ అని మేము అంతా గొడుగులు వేసుకుని కూర్చున్నాం. అద్దం దించారు ఆయన, అద్దం దించి దానికి అసోసియేట్ డైరెక్టర్ని పిలిచారు. ఎలా ఉంది సాంగ్ అని. బాగానే ఉంది సార్. నువ్వు ఆయన అసోసియేటివ్ కదా అలాగే చెప్తాలే, ఆయనకి ఫేవరబుల్ గా. పక్కన ఉంది తారా మాస్టర్. తారా ఎలా ఉంది సాంగ్ అంటే బాగానే ఉందండి అని మొహమాటంతో అంది ఆవిడ. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ గుడిగేసి అక్కడ నిలబడ్డ రాజేంద్ర ప్రసాద్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇట్రా ఏంటి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు నువ్వు, నన్ను అడుగుతారు దొంగ విషయాలు వద్దు. నీ డైరెక్టర్ ఏం చెప్పాలో అని నువ్వు వెళ్ళిపోతున్నావా, ఎలా ఉంది సార్ బాగానే ఉందండి. బాగానే ఉందంటావు నాకు తెలుసు, అది ఇది అన్నాడు. పక్కనే స్టోరీ రైటర్ గుడ్డి చక్రవర్తి అంటాం మేము, కథా రచయిత దాగుడు మూతలు దాంపత్యానికి. ఎలా చక్రవర్తి ఎలా ఉంది కదా అన్నాడు, సాంగ్ ఎలా ఉంది అన్నాడు. అస్సలు బాగాలేదు సార్ అన్నాడు. నేను వెంటనే పులిలేగా ఒక్కసారి వెళ్ళి విరుచుకుపడి వాడి కాలర్ పట్టుకుని నాగేశ్వర గారు అన్న విషయం మర్చిపోయాను. ఎరా సాంగ్ బాగోలేదా నరసింహరావు వదులు కాలరు అన్నాడు ఆయన. వదిలేసాను. ఏంటది ఆ దౌర్జన్యం కాదు సార్, మ్యూజిక్ సిట్టింగ్ లో ఏమన్నాడు అడగమన్నాడు సార్, ఒకసారి చెప్పు నువ్వే చెప్పు ఏమన్నాడు. సూపర్, అసలు నాగేశ్వర గారి మీద వండర్ఫుల్ ఈ సాంగ్, సూపర్ హిట్ అయిపోద్ది అని తప్పట్లు కొట్టాడు సార్ ఆ రోజు. ఇప్పుడు మీరు అడిగేటప్పటికి ఇలా చెప్తున్నాడు సార్, అందుకు నాకు కోపం వచ్చింది సార్, ఆయన నాకు నచ్చలేదు అన్నాడు నాగేశ్వర గారు. ఇంకా సబ్జెక్టు డైవర్ట్ చేస్తూ ఓకే సార్ మీకు నచ్చినప్పుడు నేను సాంగ్ పిక్చరైజ్ చేయలేనండి, నేను వదిలేద్దాం సార్. ఎక్కడ ప్రొడ్యూసర్ గారు మద్రాసు వెళ్ళారు సార్ పని ఉండి, సర్లే షూటింగ్ క్యాన్సిల్ చేసి మనం ఆయన వచ్చిన తర్వాత కొత్త సాంగ్ రికార్డ్ చేసి చేద్దాం సార్. మీకు నచ్చినప్పుడు మీ మీద సాంగ్ పిక్చరైజ్ చేయండి, నేను వదిలేస్తాను, కానీ ఇంకొక సాంగ్ రికార్డ్ చేసి మళ్ళీ చేయండి సార్ నేను మీ మీద. ఎందుకని డైరెక్టర్గా నాకు విలువ పోతుంది సార్. రేపు రాజేంద్ర ప్రసాద్, ఇదే రాజేంద్ర ప్రసాద్ మీద 2 సాంగ్స్ ఉన్నాయి, నాకు నచ్చలేదు వేరే సాంగ్స్ చేయండి అంటే నేను ఎక్కడ చేస్తాను సార్. ఇలా చేసుకుంటూ పోతే ప్రొడ్యూసర్ ఏమైపోతాడు సార్, నా వల్ల కాదు సార్. సైలెంట్ అయిపోయాడండి. పావు గంట ఎవ్వరూ అలా కదలలేదండి, అసలు కాలు మెదపలేదు. సైలెంట్ గా నాగేశ్వర గారు కూర్చున్నారు, మేము అందరం సైలెంట్ గా కూర్చున్నాం. డ్రిజిలింగ్ ఆగింది. తారా డ్రిజిలింగ్ ఆగినట్టుంది కదా, సాంగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. వచ్చారు, సాంగ్ చేశారండి. చేశారు 2 రోజులు వర్క్ చేశారండి. చేసి ఆ 2 రోజులు నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు. 2వ రోజు అందరికీ చెప్పేసి వెళ్ళిపోయాడండి ఆయన. వెళ్ళిన 5 నిమిషాలకి వాళ్ళ మేకప్ మ్యాన్ రాము గారు వచ్చాడండి. సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నారు. నేను వెళ్ళాను. రవే శబాష్, డైరెక్టర్ అంటే ఇలా ఉండాలయ్యా, నువ్వు జీవితంలో పైకి వస్తావయ్యా, ఇలా ప్రతి ఓడు చెప్పిందల్లా చేసుకుంటూ పోతూ ఉంటే సినిమా తీలేరయ్యా డైరెక్టర్లు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారండి. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఆయన చూడగానే గుర్తుకొచ్చే ఇన్సిడెంట్లు 3-4 ఉన్నాయి నాకు, దాంట్లో ఇది ఒకటి. నెక్స్ట్ పిక్చర్ స్నేహానికి మరో రూపం అండి. ఇది ఒక ఇన్సిడెంట్ ఉంది చదువుకునే రోజుల్లో. రాత్రులు ఏం చేసేవాడు అంటే టి కృష్ణ గారు అని ఒక పెయింటర్ ఉండేవాడు. ఆయన దగ్గర రాత్రులు వెళ్ళి బోర్డులు రాసేవాడు, ఎందుకంటే రైటింగ్ అత్యద్భుతంగా ఉంటుందండి. ఓ రోజు ఏం జరిగిందంటే హోటల్ ఓపెనింగ్ అండి. ఆ హోటల్ ఓపెనింగ్ కి టి నాగేశ్వరరావు గారికి చెప్పారు, దుర్గా టిఫిన్ సెంటర్ అని. టి నాగేశ్వరరావు గారు వీళ్ళ గురువు గారు బిజీ పీరియడ్ వల్ల బోర్డు రాయలేకపోయాడు. సాయంత్రం వాళ్ళు వచ్చి, సార్ రేపు మార్నింగ్ ఓపెనింగ్ బోర్డు పొద్దున వచ్చి తీసుకోండి, మార్నింగ్ 6కి మనోడు ఉంటాడు రామకృష్ణ, తీసుకోండి పంపించి. అప్పుడు గుర్తుకొచ్చింది, రామకృష్ణ మర్చిపోయినయ్యా, ఇది వాళ్ళు స్లిప్ ఇచ్చి వెళ్ళారు, దుర్గా టిఫిన్ సెంటర్ ప్రొపరేటర్ సో ఇది అని. ఈ రాత్రి సరే నువ్వు కూర్చుని పొద్దున్న 5 గంటలకి వాళ్ళకి నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి అని. సరేనా తెల్లవాళ్ళు కూర్చుని రాసేసాడండి మనోడు. తెల్లారి పొద్దున్న 5ంటికే వాళ్ళు 5:30, 6ంటికి వాళ్ళు వచ్చేసారు. మీ బోర్డు రెడీ సార్, రెడీ తీసుకుందరు. కానీ చూస్తే దుర్గాలో గా లేదండి, కింద రా కింద గా. అయ్యో వాళ్ళు కంగారు పడిపోయారు, ఏమయ్యా రామకృష్ణ ఏంటి అయ్యా ఇప్పుడు 8 గంటలకు ఓపెనింగ్ అక్కడ గాలేదు అని. అప్పుడు చూసాడు మనోడు అండి కోట రామకృష్ణ, ఎక్కడ మీ నాగేశ్వర గారు అని ఆ ల్యాండ్ నెంబర్స్ కదా, ఆ ఫోన్ దిగిపోతుంటే ఆగండి సార్ ఇప్పుడే చేసిస్తాను వెంటనే. ఏం చేసిస్తావయ్యా,
ఇప్పుడు వెళ్ళి బోర్డు ఫిక్స్ చేయాలి, అన్నీ చేయాలి, 8 గంటలకు ముహూర్తం. ఇప్పుడు ఆల్రెడీ 6:30, 7 అయిపోయింది. నువ్వు రాస్తా కూర్చుంటే ఎక్కడ జరుగుద్ది ఈ పని అంతాను? సార్ 5 నిమిషాలే సార్, 5 నిమిషాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? సార్ ఆవేశపడద్దు, కూర్చోండి. లోపలికి వెళ్ళాడు, తీసుకొచ్చాడు 5 నిమిషాల్లో. వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. దూ ఉంది కదా, రా ఉంది కదా, దుర్గా రా, ఆ రా మీద చిన్న కుర్రోడు కూర్చుని గాలం పట్టుకుని ఆ గాలానికి తగిలించాడు. అరే చాలా బాగుంది, సూపర్ గా. దుర్గా టిఫిన్ సెంటర్ మధ్యలో ఎలాడుతా ఉంది గాలానికి, చాలా బాగుంది, సూపర్ అని తీసుకెళ్ళి, అంటే క్రియేటివ్నెస్ అంటే అదే క్రియేటివిటీ అంటే. ఆ బోర్డు పెట్టుకున్నారండి. అబ్బా వెరైటీగా ఉంది ఇది, మామూలు ఊరికే దుర్గా టిఫిన్ సెంటర్ అని రాసేస్తే ఎవడో ప్రతి ఒక్కడు వెళ్ళిపోతా ఉంటాడు, చూసాడు, ఆగుతున్నాడు దుర్గా, బాగుంది ఇది అని. టీ నాగేశ్వర గారి దగ్గరికి అందరూ ఈ టైప్ ఆఫ్ బోర్డులు కావాలని మాకు వచ్చారన్నారు. డిమాండ్ పెరిగింది, రకరకాల వెరైటీలు రాయించారు అని. క్రియేటివ్ బోర్డ్స్ అంత ఒప్పుడు మా వాడు. నెక్స్ట్ పిక్చర్. గురువు గురించి ఏం చెప్తామండి, జీవితానికి నాకు నిలబెట్టింది, డిసిప్లిన్ నేర్పింది, డెడికేషన్ నేర్పింది. ఇన్ని 76 సినిమాలు చేయడానికి కారకులైనటువంటి వ్యక్తి దాసనారాయణ గారు. ఆయన మీద కూడా ఓ రోజు అలిగాను. ఆయన దగ్గర 4 యూనిట్లు మెయింటైన్ అవుతాం. ఓ పిక్చర్ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు 2-3 పిక్చర్స్ ప్రీ ప్రొడక్షన్ లో ఉంటాయి. మా ప్లానింగ్ లో గొడవలు గందరగోళాలు అన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేయడం, దానికి ఒక 3 యూనిట్లు ఉంటారు. జరిగే సినిమాకు ఒక యూనిట్ ఉంటుందండి. అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న దానికి ఒక యూనిట్ ఉంటారు. నాకు ఇవ్వాల్సిన అవకాశాన్ని ఓ రోజు ఆయన పొరపాటు ఇంకొక యూనిట్కి ఇచ్చేసారు. ఆ యూనిట్కి నేను ఇది నాకు ఇవ్వాల్సిన నాకు కోపం వచ్చింది. ఈ మంచి ఇలా చేశాడు, వాడు కాకా పట్టుంటాడు వాడు, అలాగేలాగా అని చెప్పేసి నేను ఆయన దగ్గర మానేయాలి, వద్దు ఈయన దగ్గర అని చెప్పేసి అనుకుని డిసైడ్ అయ్యి ఓ రోజు ఆయనతో చెప్పేద్దామని వెళ్ళాను. వేరే చోట వర్క్ చూసుకున్నాను ఆల్రెడీ. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతావు, ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతావు, గురువుగారితో చెప్పేసి వస్తాను అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళడం, చెప్పలేకపోవడం, వచ్చేయడం, వెళ్ళడం, చెప్పలేకపోవడం, వచ్చేయడం. ఏం చేయాలి? వాళ్ళేమో ప్రెషర్ ఎక్కువైంది. ఈ రోజు ఎలాగైనా చెప్పేయాలి అని చెప్పి ఆయన ఫేస్ చూడకుండా వెళితే మనం చెప్పేయగలుగుతామని చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి ఇలాగే నుంచున్నానండి. ఇలాగే చూస్తా ఉన్నాను. అందరూ వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. గురువు గారు భోజనానికి లేస్తున్నారు. రాబోయే నరసింహరావు భోజనం చేద్దాం అన్నారు. నేను అలాగే తలంచుకుని, 1 నిమిషం సార్, 1 విషయం చెప్పాలని చెప్పి వెళ్ళి ఆయన కూర్చుని ఉన్నారు. కాళ్ళకి నమస్కారం పెడుతూ, సార్ ఎక్కడున్నా నేను మీ శిష్యుడినే, మీకు పేరు తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయానండి. ఆయన అర్థం చేసుకున్నాడు, ఓహో మన దగ్గర మాట మానేసి వెళ్తున్నాడు, ఈ లెక్కనే నేను ఎక్కడున్నా కూడా మీ పేరు నిలబెడతాను అంటున్నాడు అంటే మాట వెళ్ళిపోతాను అనే అర్థం. ఇంటికి వచ్చేసాను. బ్యాచిలర్ క్వార్టర్స్, చొక్కా ఇప్పేసి మడత మంచం మీద అలా పడుకున్నాను. కొట్టు బిట్టాడుతా ఉన్నాను నేనండి. 2 రోజులు చెప్పలేని మాటను చెప్పేసి నేను ఓ పక్కన ఆనందం ఉన్నా, ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి ఈ దగ్గర మానేస్తున్నామని ఓ బాధ, ఆ రెండిట్లో మధ్యలో స్ట్రగుల్ అవుతూ అలా పడుకుని ఉన్నానండి. ఈ లోపల హార్న్ వినిపించింది. మంచం నుంచి లేచి అలా తొంగి చూస్తే మా ప్రొడ్యూసర్ దిడ్డి శ్రీహర్రావు గారు అని ఆయన కూర్చుని ఉన్నారు. కారులో కూర్చుని ఉన్నాడు ఆయన, డ్రైవింగ్ సీట్ లో. ఇదేంటి శ్రీహర్రావు గారు వచ్చారు అని చెప్పి ఒక చొక్కా వేసుకుని, నమస్తే సార్, ఏంటి ఇలా వచ్చారు? గురువు గారి మీద దండయాత్ర చేసేవంట అన్నాడు ఆయన. నేనెంత సార్, ఆఫ్టర్ ఆల్ సర్లే, నువ్వెందుకు ఆయన దగ్గర మానేయాలనుకున్నావో నాకు అనవసరం. ఒక్క విషయం, నువ్వు ఎక్కడ జాయిన్ అయినా డబ్బులు వస్తాయి, పని దొరుకుద్ది, నిన్ను ప్రేమించే వ్యక్తులు ఉండరు. నేను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, నువ్వు ఇందాక ఒక 2 hours అయింది చెప్పి వచ్చేసి ఇప్పటి వరకు భోజనం చేయకుండా కూర్చున్నాడు ఆయన. నువ్వు ఆలోచించుకో, ఇటువంటి వ్యక్తులు నీకు దొరుకుతారా జీవితంలో? లేదు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకుని ఎస్ ఆర్ నో చెప్పొద్దు నాకు. నువ్వు రావాలనుకుంటే కారులో కూర్చో, బ్యాక్ డోర్ తీసుకుని, లేదు అనుకుంటే వెనుదిరిగి వెళ్ళిపో రూమ్లోకి. నేను ఆలోచించాను ఒక 1/2 నిమిషం. కరెక్టే, డబ్బు వస్తుంది, పని దొరుకుతుంది, బట్ ఇలాంటి ప్రేమించే వ్యక్తులు దొరకరు అని చెప్పి వెంటనే కారు ఎక్కి కూర్చున్నాను. వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి మేము ఎక్కడైతే నేను ఆ సిట్అవుట్ లో ఆయన కూర్చుని, ఈ సైడ్ సిట్అవుట్ ఉంటుంది ఆయన ఇంట్లోనండి, అక్కడ కూర్చుని ఉన్నాడో కుర్చీలో, అక్కడే ఉన్నాడు ఆయన అలా కూర్చుని. దిడ్డి శ్రీహర్రావు గారిని నన్ను చూసి ఆనందపడిపోయాడండి. ఆనందపడిపోయా, రాము 2 కుర్చీలు తీసుకురారా అక్కడ కుర్రోని పిలిచి కుర్చీలు తెప్పించాడు. తినడానికి ఏమైనా ఉంటే చూడరా, ఆకలేస్తుంది ఇందాక నుంచి అన్నాడండి.
తెప్పించాడు, తిన్నా ముగ్గురు కలిసి. ఆ ఇన్సిడెంట్ ఆయనతో జరిగింది ఎప్పుడు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ మెమరీస్ని, ఎమోషన్స్ని అన్నీ చాలా ఇన్స్పైరింగ్గా, మోటివేటింగ్గా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.